తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. వాస్తవానికి మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అని పేరు ఎందుకు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ విషయం పక్కన పెడితే మంచు ఫ్యామిలీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. ప్రతి కుటుంబంలో ఆస్తి తగాదాలు జరగడం అనేది చాలా కామన్. కానీ మంచు ఫ్యామిలీలో ఇలా ఆస్తి తగాదాలు జరుగుతున్న తరుణంలో ఎందుకు హైలైట్ అవుతుంది అంటే, మంచు ఫ్యామిలీ స్టేజ్ ఎక్కిన ప్రతిసారి వాళ్ళ గురించి ఇచ్చుకునే బిల్డప్, మోహన్ బాబు మాట్లాడిన ప్రతిసారి తాను ఏదో పైనుంచి దిగొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు వంటి నటుల కంటే తాను గొప్ప నటుని అని మాట్లాడిన సందర్భాలున్నాయి. రజనీకాంత్ని ఏరా అనే స్టేజ్ మీద పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మోహన్ బాబు అహంకారం గురించి ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా వీడియోలు చాలా మంది ఇదివరకే చూశారు. ఇకపోతే మంచు ఫ్యామిలీలో ఇప్పుడు చిచ్చు రాజుకుంది. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఫ్యామిలీ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అయింది. మోహన్ బాబు ఇంటి వద్ద పొద్దున్నుంచి ఒక హై డ్రామా జరుగుతోంది. ఈ తరుణంలో చాలా మీడియా ఛానల్స్ అక్కడే కూర్చొని అసలేం జరుగుతుంది అని అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా జరుగుతున్న తరుణంలో మరోవైపు శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీలో బౌన్సర్లు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మీడియా సిబ్బందిపై రాళ్లు, కర్రలతో మోహన్ బాబు సెక్యూరిటీ దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బౌన్సర్లు తమపై దాడి చేశారని 2 మీడియా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. 30 మంది బౌన్సర్లు మద్యం మత్తులో రాళ్లు, కర్రలతో దాడి చేశారని మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం గాయపడ్డ జర్నలిస్టులు చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. మీడియాను ఆహ్వానించి అన్నింటికీ క్లారిటీ ఇచ్చి వస్తున్న వార్తలకు చెక్ పెడతారా, లేక వివాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మీడియాకి కంటెంట్ ఇస్తూ ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ఎప్పుడూ క్రమశిక్షణ అంటూ మాట్లాడే మోహన్ బాబు నిజ జీవితంలో క్రమశిక్షణ ఏమైందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతాయి అనేది సహజం. కానీ మాట్లాడితే మేం గొప్ప అని చెప్పుకునే మోహన్ బాబు ఏ విషయంలో గొప్ప ఒకసారి చెప్పాలి అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.